And one more thing is said about Abraham here. అబ్రహాము గురించి చెప్పండి మరి ఒక సంగతి ఏంటంటే In Hebrews 11 and verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17. By faith Abraham, when he was tested, offered up Isaac, and he who received the promises was offering up his only begotten son. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరల పొందెను. So we read here Abraham was tested. ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము పరిశోధించబడ్డాడు. See, when Abraham offered up Isaac, అబ్రహాము ఇస్సాకును అర్పించినప్పుడు Abraham was about 125 years old. అప్పుడు అబ్రహాముకు వయసు ఇంచుమించుగా 125 సంవత్సరాలు. When he came out of Haran, he was 75. ఆయన హారాన్ నుండి వచ్చినప్పుడు 75 సంవత్సరాల వయసు. That time God tested him. ఆ సమయంలో దేవుడు ఆయన్ని పరిశోధించాడు. God killed his father. మరి దేవుడు ఆయన తండ్రిని చంపినాడు. So then finally he left Haran and came to Canaan. మరి చివరిగా వాళ్ళు హారాన్ని విడిచిపెట్టి కనాను వచ్చినారు. And then for 50 years, తర్వాత 50 సంవత్సరాలు God kept on testing him. దేవుడిని పరీక్షిస్తూనే వచ్చాడు. Some tests he failed. మరి కొన్ని పరీక్షల్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు. Some tests he passed. కొన్ని పరీక్షల్లో పాస్ అయ్యాడు. And finally there was the last test. చివరి పరీక్ష ఒకటి ఉండేది. Give up your son. ఈ కుమారుని విడిచిపెట్టుకోవాలి. Now the encouraging thing is, ఇది ఇక్కడ ప్రోత్సాహకరమైన సంగతి ఏంటంటే that sometimes he failed. కొన్నిసార్లు అతను తప్పిపోయాడు. You know, sometimes we get the impression a man of God is a man who's never made a mistake in his life. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దైవజనుడు తన యొక్క జీవితంలో ఎప్పుడూ తప్పు చేయడు అనుకుంటాం. That's not true. అది సత్యం కాదు. You think of the greatest man of God in the world, he has made mistakes. మరి లోకంలో ఉన్నటువంటి ఎంత గొప్ప దైవజనుడైనా గానీ మీరు చూసి అతడు కూడా తప్పులు చేశాడు. You may not know those mistakes. ఆ తప్పులు మీకు తెలియపోవచ్చు. Maybe he did those mistakes when he was a young man. ఒకవేళ అతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు చేశాడో తప్పులు, or in some place where you don't know. లేకుంటే ఎక్కడో ఏదో స్థలంలో మీకు తెలియని చోట. But I'll tell you something. నేను దీని విషయం కొంచెం చెప్తాను. Every man of God has made mistakes. ప్రతి దైవజనుడు కూడా తప్పులు చేసినవాడే. When the proof that he is a man of God is he's honest about his mistakes. అయితే అతడు దైవజనుడు అంటానికి రుజువు ఏమిటంటే తను చేసినటువంటి తప్పుల విషయంలో యథార్థంగా ఒప్పుకుంటాడు. And the Bible is a very honest book. బైబిల్ చాలా యథార్థంగా చెప్పే గ్రంథం. It doesn't cover up the mistakes of the godly men there. దైవజనులు చేసినటువంటి తప్పులని బైబిల్ కప్పిపుచ్చడం లేదు. Now today when somebody writes the biography of some man, మరి ఇదినానే ఎవరన్నా ఒక మనుషుని గురించినటువంటి జీవిత చరిత్రను రాశారనుకోండి. you take almost all biographies written nowadays. ఇదినాలో రాయబడినటువంటి జీవిత చరిత్రలని చూస్తే they will not reveal the mistakes that man made. ఆ మనుషుడు చేసినటువంటి తప్పులు పొరపాట్లు మాత్రం ఎక్కడ రాయరు. They will only tell all the great things he did. వాళ్ళు చేసినటువంటి గొప్ప సంగతులన్నీ రాసుకుంటూ వస్తారు. I remember when I was a young Christian, నాకు జ్ఞాపకం ఉంది, నేను యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు I used to read the biographies of some missionaries. కొంతమంది మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలు చదివేవాడిని. And that was written in such a way as if they never made a mistake in their life. అవన్నీ ఎట్లా రాయబడి ఉండేవంటే అసలు వాళ్ళ జీవితంలో ఎక్కడ ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా రాయబడి. And I read their biographies and I was discouraged. మరి నేను ఆ జీవిత చరిత్రలను చదివినప్పుడు నాకు చాలా నిరుత్సాహం వచ్చింది. I said, Lord, how can I be like this man? He never made one mistake in his life. నేను అనుకున్నాను, ప్రభువా నేను ఎట్లా ఉండగలను ఈ మనుషునిలాగా? ఈ మనుషుడు జీవితంలో ఒక తప్పు చేయలేదు. I'm a young man, I've already made so many mistakes. నేను యవనస్తుడిని ఇప్పటికే చాలా తప్పులు చేశాను. How can I be like this man? ఎట్లా ఈ మనుషులా ఉండగలను? Then I read the Bible. అప్పుడు తర్వాత బైబిల్ చదివాను. And I found in the Bible all the great men made so many mistakes. బైబిల్లో చూస్తే గొప్ప వాళ్ళైన వాళ్ళు చేసిన తప్పులన్నీ దీనిలో ఉన్నాయి. But God still used them. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. Then I realized that some of these people who are writing biographies today, they are not telling the whole truth. అప్పుడు నేను గమనించాను, అర్థం చేసుకున్నాను ఏంటంటే ఈ జీవిత చరిత్రలు రాస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తిగా సత్యాన్ని రాయడం లేదు. They are only telling the good side. వాళ్ళు ఏదో మంచి పనులే రాస్తున్నారు. Maybe they were afraid to tell the bad side because they thought he's a great man of God. How can I write about his bad side? ఒకవేళ ఈ గొప్ప దైవజనుల గురించినటువంటి వాళ్ళు చేసిన తప్పులు రాస్తే ఒకవేళ భయం వేస్తుందేమో, ఇట్లాంటివి రాస్తే ఏమనుకుంటారు మనుషులని. And maybe that was they were afraid to write all those things. అందువల్ల అవన్నీ ఆ తప్పులు పొరపాట్లు రాయడం, even though they knew them. వాళ్ళు వాటిని ఎరిగి ఉన్నప్పటికీ. So we can say that such biographers are not honest. కనుక ఈ రీతిగా జీవిత చరిత్రలు రాసేటటువంటి వాడు యథార్థవంతులు కాదు. And when you're not honest, you discourage people. కనుక నువ్వు యథార్థవంతుడు కానప్పుడు ప్రజలను నువ్వు నిరుత్సాహపరుస్తున్నావు. Because all those biographers discourage me. ఎందుకంటే ఆ యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా నన్ను నిరుత్సాహపరిచాయి. But when I read the Bible, అయితే నేను బైబిల్ I never got discouraged. నాకు అసలు నిరుత్సాహమే రాలేదు. Because I saw, ఎందుకంటే నేను చూశాను, Noah made mistake. నోవా తప్పులు చేశాడు. After he came out of the ark, he lay naked, drunk in the tent. మరి ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దిగంబరిగా తన యొక్క గుడారంలో బాగా తాగి పడినాడు. David made mistake. దావీదు తప్పులు చేశాడు. Serious mistakes. చాలా భయంకరమైన తప్పులు చేశాడు. Committed adultery with somebody else's wife and killed the man and married the woman. మరి ఎవరో ఒకరి భార్యతో ఆయన వ్యభిచారం చేసి తర్వాత ఆ మనిషిని చంపేసి ఆ స్త్రీని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. What a serious thing David did. ఎంత భయంకరమైన సంగతి దావీదు చేశాడు. And Peter, he made mistakes. పేతురు తప్పులు చేశాడు. He denied the Lord 3 times. 3 సార్లు ప్రభువుని కాదని బొంకాడు. And once he was afraid what the other Jews will say, so he did not eat with the Gentiles. కానీ ఒకసారి వేరే యూదులు ఏమనుకుంటారో అనే ఆ భయంతో అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగంతో కలిసి భోజనం చేయలేదు. Paul also made mistakes. పౌలు కూడా తప్పులు చేశాడు.
Once he shaved his head to keep a vow. మరి ఒకసారి తను చేసినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి తల గుండు చేయించుకున్నాడు. That's what they do in Tirupati. Can you imagine Paul doing that? మరి తిరుపతిలో అదే చేస్తారు. పౌలు అట్లా చేశాడని మీరు ఊహించగలరా? But afterwards he stopped doing that. అది తర్వాత చేయడం మానేశాడు. Because he got some light on that. ఎందుకంటే దాని విషయంలో వెలుగు He పొందాడు. said, oh, I realized that was wrong. నేను గుర్తిస్తున్నాను తప్ప. And you know, Paul once shouted at one judge. చూడండి, ఒకసారి పౌలు ఒక న్యాయాధిపతి మీద అరిచి He కేకలేశాడు. said, God will smite you, you whitewashed wall. దేవుడే నిన్ను కొట్టును గాక సున్నము కొట్టిన సమాధి అన్నాడు ఆయన. Jesus never shouted at any judge who judged him. ఇట్లా తన తీర్పు తీర్చే న్యాయాధిపతి మీద యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ఇట్లా కోపం తరవలేదు. Now I want to tell you something else. కనుక ఇంకా ఏదో మీకు Do you చెప్పాలనుకుంటున్నాను. know where we read all these things about Paul? మరి పౌలు గురించి ఇవన్నీ మరి ఎక్కడ చదువుతున్నాం తెలుసా? Acts of the Apostles. అపోస్తలుల కార్యముల గ్రంథం. Do you know who wrote Acts of the Apostles? అపోస్తలుల కార్యముల గ్రంథం ఎవరు రాశారో తెలుసా? Luke. లూకా రాశాడు. And Luke was Paul's closest friend and co-worker. మరి లూకా పౌలునకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుడు జతపనివాడు. Now when you write a story about your closest friend, you're not going to tell all the bad things that person did. మీతో సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుని జీవిత చరిత్ర మీరు రాసినప్పుడు అతను చేసినటువంటి చెడ్డ విషయాలు తప్పులు మీరు చెప్పరు. So I have a feeling when Luke was writing, కనుక నేను అనుకున్నాను లూకా రాస్తున్నప్పుడు he said, I think I won't write about Paul shaving his head. మరి పౌలు గుండు చేయించుకున్నాడని రాయకూడదు అనుకున్నాడేమో లూకా. I don't think I'll write that he circumcised Timothy. మరి Because that was wrong. తన తిమోతికి సున్నతి చేయించాడు, అది తప్పు, కనుక ఇది రాయకూడదు అనుకున్నాడు. And I don't think I'll write that he shouted at the high priest. మరి ప్రధాన యాజకుని మీద ఈయన కోపంతో కేకలు వేసాడని సంగతి కూడా నేను రాయకూడదు అనుకున్నాడు. But Paul was with him అయితే పౌలు రాసినాడు and said, Luke, what are you writing? మరి లూకా ఏం నువ్వు రాస్తున్నావు? I'm writing about your life. నీ జీవితాన్ని గురించి రాస్తున్నాను. Paul said, పౌలు అన్నాడు, if you're writing about my life, నా జీవితాన్ని గురించి నువ్వు రాస్తుంటే please tell them I shaved my head, చెప్పు వాళ్ళతో నేను నా తల గుండు చేయించుకున్నాను, that I circumcised Timothy, నేను తిమోతికి సున్నతి చేయించాను, that I shouted at the high priest. నేను ప్రధాన యాజకుని మీద కేకలు వేసాను. Otherwise I will not allow you to write about my life. లేనట్టయితే నా జీవితాన్ని గురించి రాసేటట్టు నిన్ను నేను అనుమతించను. You know why? ఎందుకో తెలుసా? Paul was such a humble man. పౌలు ఎంత దీనుడంటే He never wanted other people to think that he was a perfect man. అతడు పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిని ఇతరులు అనుకోవాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. There are very few godly men like Paul పౌలు వంటి వాడు అతి తక్కువ మంది దైవజనులు ఉన్నారు who are willing to let other people know of the mistakes they made in their life. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఇతరులు కూడా తెలుసుకోవాలని కోరినటువంటి There's nothing wrong in making a mistake. తప్పు చేయడంలో ఏం తప్పేం లేదు. If I make a mistake in my life, even at my age, ఒకవేళ నేను ఈ వయసులో నాకున్న వయసులో కూడా నా జీవితంలో ఏదైనా పొరపాటు చేస్తే what am I saying? నేనేం చెప్తాను? I'm saying I am not God. నేను చెప్తాను నేను దేవుడు కాదు. Is that a difficult testimony to give? I am not God. నేను దేవుడు కాదు అని చెప్పే సాక్ష్యం ఏదో కష్టమైందా? Any of you find difficult to say I am not God? మీలో ఎవరైనా కానీ నేను దేవుడు కాదు అని చెప్పడానికి ఏమైనా కష్టపడుతున్నారా? Is it difficult? కష్టమా? No. లేదు. Who is the only one in the world who does not make any mistake? లోకమంతట్లోనూ కూడా అస్సలు తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరు? ఒకే ఒక వ్యక్తి. It's God. దేవుడు. In the book of Job it says God even charges the angels with mistakes. మరి యోబు గ్రంథంలో రాయబడింది దేవదూతల్లో కూడా దేవుడు తప్పులు కనుక్కున్నాడు. The only one who doesn't make a mistake is God. తప్పు చేయనటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడు. So supposing you act as if you never made a mistake. ఒకవేళ మీరు అసలు ఎప్పుడు తప్పు చేయనటువంటి వాడిగా మీరు నటిస్తున్నారు అనుకోండి. What are you acting like? కనుక ఎట్లా నటిస్తున్నారు మీరు? You're acting like God. మీరు దేవులా నటిస్తున్నారు. You know, some husbands act as if they never make a mistake in their life. మరి కొంతమంది భర్తలు అసలు వాళ్ళ జీవితంలో తప్పు చేయనట్టే నటిస్తూ ఉంటారు. How do I know? ఎట్లా తెలుసు నాకు? Because they never apologize to their wives. ఎందుకంటే తన భార్య దగ్గర ఎప్పుడు క్షమాపణ అడగట్లేదు. Now there are many married women here. ఇక్కడ అనేక మంది వివాహం చేసుకున్న స్త్రీలు ఉన్నారు. I want to ask you a question. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. Has your husband ever come to you and said, I'm sorry for what I did? మీ భర్త ఎప్పుడన్నా గానీ మీ దగ్గరికి వచ్చి నేను చేసిన దాని గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను, తప్పైంది అని చెప్పారా? Don't give me a reply. జవాబు చెప్పొద్దు. Because you may have a fight when you go home. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు కొట్లాడ వస్తుంది భర్తతో. So don't have to give a reply. కనుక జవాబు చెప్పక్కర్లేదు. But tell me, you tell yourself. కానీ మీకు మీరే చెప్పుకోండి. Has your husband ever come to you and said, I'm sorry, that was my mistake? మీ భర్త ఎప్పుడైనా గానీ మీ దగ్గరికి వచ్చి జరిగిన దాని గురించి నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించు అని తప్పు ఒప్పుకున్నారా? In India, ఇండియాలో most husbands think that they are maharajas. అనేక మంది భర్తలు ఏమనుకుంటారంటే వాళ్ళ మహారాజులు అనుకుంటారంతే. And wife is like a slave. మరి భార్య ఏమిటంటే ఆమెకు బానిస అనుకుంటారు. But that is not true. అది సత్యం కాదు. God has made the wife to be a partner, not a slave. దేవుడు భార్యను ఈ భర్తకు జతపన్నిరాలుగా చేసినాడు. So if you make a mistake, there's nothing wrong in going to your wife and saying, I'm sorry, that was my mistake. కనుక మీరు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి నేను దీని గురించి చింతిస్తున్నాను, నన్ను క్షమించని అడగడం తప్పలేదు. Why don't you say it? ఎందుకు చెప్పట్లేదు? Because you're proud. ఎందుకంటే వీళ్ళ గర్వం. And that is why you cannot be an overcomer. అందుకొరకే మీరు జయించేవాళ్ళు కాలేకపోతున్నారు. Can you make a mistake and be an overcomer? మీరు తప్పు చేస్తూ జయించేవాళ్ళుగా ఉండగలరా? Yes, if you're honest about that mistake. అవును, ఆ తప్పును గురించి మీరు యథార్థంగా ఒప్పుకుంటారు. But if you're not honest about that mistake, you cannot be an overcomer. ఆ తప్పును గురించి మీరు యథార్థంగా ఒప్పుకోకపోతున్నట్టయితే మీరు జయించేవాళ్ళు కాదు. We must be honest even with our children. మన పిల్లల విషయంలో కూడా మరి యథార్థంగా ఉండాలి. I have apologized to my children when I did something wrong. నేను ఏదైనా తప్పు చేసినప్పుడు పిల్లల విషయంలో నా పిల్లల్ని క్షమాపణ అడిగాను. I have gone to brothers in my church in Bangalore who are younger than my youngest son.
మా చర్చిలో బెంగళూరులో ఉన్నటువంటి సహోదరులు మా ఇంట్లో ఉన్న చిన్న కుమారుడి కంటే చిన్న I've gone to them and said, please forgive me, that was wrong on my part. మరి నేను వెళ్ళి చెప్పాను, పలానా విషయంలో నేను తప్పు చేశాను, నాదే తప్పు, దయచేసి క్షమించమని అడిగాను. Because I was wrong. ఎందుకంటే నేను తప్పు చేశాను. I have sometimes corrected somebody in the church very strongly. కొన్నిసార్లు చర్చిలో ఎవరినో చాలా కొంచెం తీవ్రంగా వాళ్ళని సరి చేశాను అనుకోండి. He had to be corrected because he did something wrong. తప్పు చేశాడు కనుక సరి చేయాలి. But after I go away, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత the Lord says to me, ప్రభు నాతో అంటారు, your correcting was correct. Is it right? నువ్వు సరి చేయటం అనేది బానే ఉంది, but the way you did it was so hard. అయితే నువ్వు చేసిన విధానం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. So I go to that brother, నేను ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి and say, brother, సహోదరుడా, the way I corrected you was wrong. నేను నిన్ను సరి చేసిన విధానం తప్పది, please forgive me. దయతో నన్ను క్షమించు. What is wrong in saying that? ఏంటి అది చెప్పడంలో తప్పేంటి? I'm only saying I'm not God. నేను దేవుడు కాదని చెప్తున్నాను. I want to be an overcomer in my life. నా జీవితంలో నేను జయించేవాడిగా ఉండగోరుతున్నాను. To be an overcomer is not to say that I never make a mistake. జయించేవాడిగా ఉండాలి అంటే నేను ఎప్పుడు తప్పు చేయలేదని చెప్పడం కాదు. To be an overcomer is to honest and say I made a mistake but I'm not going to do it again. మరి జయించేవాడిగా ఉండాలంటే తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోవాలి, మళ్ళీ ఇది నేను చేయను. And if I do it a second time, I'm going to try my best not to do it a third time. రెండోసారి మళ్ళీ చేసినట్టయితే నేను మళ్ళీ మూడోసారి చేయకుండా సాయశక్తులా ప్రయత్నిస్తాను. So I want to teach you one thing, never be afraid of confessing a mistake. కనుక నేను మీకు బోధించాలని కోరేది ఏమిటంటే మీరు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకునే విషయంలో ఎప్పుడు కూడా మీరు సిగ్గుపడదు. You made a mistake in the office. ఆఫీసులో ఏదో తప్పు చేశారు. Say you were doing some work with some machine and the machine got spoiled. ఏదో ఒక మిషన్ మీద పని చేస్తున్నారు, ఆ మిషన్ చెడిపోయింది. And nobody saw you do it. అది మీరు చేయడం ఎవరు చూడలేదు. And afterwards the boss discovers the machine is spoiled. మరి తర్వాత మీ అధికారి వచ్చి చూస్తాడు, మిషన్ పాడైపోయింది. And he asks people in the office, who spoiled this machine? Somebody used it and spoiled it. ఆఫీసులో ఉన్న వాళ్ళందరిని అడుగుతారు, ఎవరు ఈ మిషన్ ఉపయోగించారు, దీన్ని చెడగొట్టారంటాడు. Will you raise your hand and say, yes, I did it? చెయ్యి ఎత్తి చెప్తారా, నేనే చేశాను అని పాడైపోయిందని. If you're a Christian, you do that. క్రైస్తవం అయితే, yes sir, that was me. అవునండి నేనే చేశాను. I tell you, even if you lose your job, you'll become an overcomer. మీ ఉద్యోగం పోయినా పర్వాలేదు, మీరు అట్లా చేస్తే జయించేవాళ్ళుగా ఉంటారు. I will do it. నేను చేస్తాను. I'll say, yes sir, that was me. I made a mistake and the machine is spoiled. అవునండి అది చేసింది నేనే, నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుగా మెషిన్ చెడిపోయింది. If I have to pay for it, I'll pay for it. ఒకవేళ దానికి నేను డబ్బు కట్టాలంటే కడతాను. That is a Christian. అది క్రైస్తవత్వం అంటే. One who keeps quiet and says nobody caught me so I don't have to say it. ఏదో మౌనంగా ఉండి ఎవరు చూడలేదు కదా నన్ను, ఎవరు పట్టుకోలేదు. You'll never be an overcomer. అట్లా మీరు అనుకుంటే మీరు జయించేవాళ్ళు కానే కాదు. Now so God tested Abraham. కానీ దేవుడు అబ్రహామును పరిశోధించాడు. He didn't always pass. ఆయన ప్రతిసారి పాస్ అవ్వలేదు. So that is what is encouraging us. Let me show you. అదే మనకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, మీకు చూపిస్తాను. We read in Genesis chapter 16. ఆదికాండము 16వ అధ్యాయంలో చదువుతాం. That Sarah, Abraham's wife, had no children. అబ్రహాము భార్య అయినటువంటి శారాకు పిల్లలు లేరు. But she had a servant woman, an Egyptian servant woman called Hagar. మరి తనకు హాగర్ అనే ఒక దాసి ఉండేది. So Sarah told Abraham, కనుక శారా అబ్రహాముతో చెప్పింది, okay, God has told you that you are going to have children like the stars in heaven. మరి దేవుడు నీతో చెప్పాడు కదా, నీ పిల్లలు ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా ఉంటారు. You can't get it through me. అయితే నా ద్వారా నీకు పిల్లలు కలగట్లేదు. Well, I am already 75, 76 years old. నాకు ఇప్పటికే 75, 76 సంవత్సరాల వయసు వచ్చేసింది. So here is my servant woman. ఇక్కడ నా దాసి ఉంది. You have a child through her. ఆమె ద్వారా నువ్వు సంతానాన్ని పొందు. And then pray that God will give seed like the stars of heaven through that child. అప్పుడు ప్రార్థన చేయి, తన ద్వారా కలిగినటువంటి సంతానం, ఆ బిడ్డ ద్వారా దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని అభివృద్ధి చేయాలి. Why? ఎందుకు? Because it is impossible for me to have a child. ఎందుకంటే నేను ఇప్పుడు గర్భం ధరించడం అనేది అసాధ్యం. Even Almighty God cannot give me a child. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కూడా నాకు ఇప్పుడు బిడ్డనివ్వలేడు. That's what she said. అదే ఆమంది. So Abraham said, yeah, I think that's a good idea. ఇది బాగానే ఉంది ఏర్పాటు. I think I'll have a child through your servant woman. సరే నీ దాసి ద్వారా నేను సంతానాన్ని కలిగి. Because God is in a very difficult position now, he doesn't know what to do. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో దేవుని కూడా తోచట్లేదు. And I have to help God here. కానీ ఇప్పుడు ఇక్కడ నేను దేవునికి సహాయం చేయాలి కొంచెం. You know, because God is in a very difficult position, I have to help him. దేవుడు చాలా కష్టంలో ఉన్నాడు కనుక నేను దేవునికి సహాయం చేయాలనుకుంటా. There are a lot of people like that today also. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. They say God is in a very difficult position. దేవుడు చాలా కష్టంలో ఉన్నాడు, we have to help him. ఏదో రకం మన సాయం చేయాలి. You know the way people beg for money today in Christian work? ఈ దినాల్లో క్రైస్తవ పని కొరకు మనుషులు డబ్బు అడుక్కుంటున్నారు తెలిసినా? It is shameful. సిగ్గుకరమైన సంగతి ఇది. They are saying God is in a very difficult financial position, please give some money to him. వాళ్ళు అన్నారు దేవుడు చాలా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నాడు దేవుడు, కనుక ఆయన పని కోసం కొంచెం డబ్బు ఇవ్వండి, చందా ఇవ్వండి అంటున్నారు. You know the Bible says we are ambassadors for Christ. బైబిల్ చెప్తుంది మనం క్రీస్తు కొరకు రాయబారులా ఉన్నాం. Have you read that verse? ఆ వచనం చదివారా? 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5వ అధ్యాయం verse 20 and 21. 20-21 వచనాలు. We are ambassadors for Christ. మేము క్రీస్తుకు రాయబారులమైనాం. You know the meaning of ambassador? రాయబారి అంటే తెలుసా? In Delhi there are many ambassadors. ఢిల్లీలో అనేక మంది రాయబారులు. Ambassador of America, ambassador of England, ambassador of France. అమెరికా రాయబారి, ఇంగ్లాండ్ రాయబారి, ఫ్రాన్స్ రాయబారి. Supposing one day ఒక రోజు you hear a knock at your door. వెళ్ళి దాని తలుపు దగ్గర తట్టి, and one man in white man suit and tie stands there. ఒక ఆయన తెల్ల ఆయన టై కట్టుకుని సూట్ వేసుకుని అంత చేసి మీ ఇంటి దగ్గర నిలబడ్డాడు. And he says, ఆయన అంటాడు, I am ambassador of America. నేను అమెరికా దేశపు రాయబారిని. But we are having some financial difficulty in America now. అయితే ఇప్పుడు అమెరికాలో మాకు కొంచెం ఆర్థిక సంబంధం ఇబ్బంది వచ్చింది. Because we are fighting in Iraq and all. ఎందుకంటే ఇరాక్ తో యుద్ధం చేస్తున్నాం కనుక చాలా నష్టపోయాం. Here is my box, can you put some money to help our country? మా దేశానికి సాయం చేయడానికి ఏమైనా చందా వేస్తావా, నేను పెట్టి పట్టుకొచ్చాను.
Can you believe Ambassador of America will come to your house like that and ask for money? అమెరికా రాయబారి మీ ఇంటికి వచ్చి ఇట్లా చందాలు వసూలు చేస్తున్నాడంటే మీరు నమ్మగలరా? లేదు. I will tell such a man, you are a deceiver. You cannot be Ambassador of America. నేను అట్లా ఎవరన్నా వస్తే నేను అంటాను, నువ్వు మోసగాడివి, నువ్వు అమెరికా రాయబారి కాదంట. Ambassador of America will not come begging for money like this. అమెరికా రాయబారి డబ్బు కోసం చందాలు వసూలు చేయడానికి దగ్గరికి ఇలా రాడు. So he is a deceiver. ఆ మోసగాడు. Next day, తర్వాత రోజు another man comes. ఇంకొక ఆయన వస్తాడు. He says, I am an ambassador of Jesus Christ. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారి రాయబారిని. Please give some money for God's kingdom. చూడండి, దేవుని రాజ్యం కోసం కొంచెం చందా వేయండి. Oh brother, you are God's servant, please come. ఓ సహోదరుడా, నీవు దేవుని సేవకుడుగా, దయచేసి రా. What do you mean? He's a deceiver. మోసగించేవాడు. You think ambassador of America is bigger than ambassador of Jesus Christ? మరి అమెరికా దేశపు రాయబారి యేసుక్రీస్తు ప్రభువారి రాయబారి కంటే గొప్పడా? That ambassador of America will not beg, but ambassador of Jesus Christ will beg. అమెరికా రాయబారి ఏమో భిక్షమెత్తుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి రాయబారి డబ్బు కోసం చందాలకు వస్తున్నాడు. I don't believe that. నేను నమ్మను. Ambassador of Jesus Christ is so much higher than ambassador of America. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాయబారి అమెరికా రాయబారి కంటే ఎంతో ఉన్నతంగా హెచ్చైన స్థితిలో ఉంటాడు. Jesus never begged for money. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు డబ్బు కోసం ఆయన భిక్ష Paul and Peter never begged for money. పేతురు, పౌలు వాళ్ళు డబ్బు కోసం భిక్షమెత్తుకోలేదు. So who are these beggars today? కానీ ఈ దినాన్ని కనిపించే ఈ భిక్షగాడు ఎవరు? They are not ambassadors of Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులు కాదు. They are ambassadors of themselves. వాళ్ళ కోసం వాళ్ళు రాయబారులుగా ఉన్నారు. Don't be deceived by that. కానీ దాని ద్వారా మోసగించొద్దు. We don't have to help God. మనం దేవునికి సాయం చేయక్కర్లేదు. But Abraham felt, I must help God. అబ్రహాం అనుకున్నాడు, నేను ఇప్పుడు దేవునికి సాయం చేయాలనుకున్నాడు. Oh, because God is in a difficult position. ఎందుకంటే దేవుడు చాలా కష్టంలో So ఉన్నాడు. he had a child. కనుక ఒక బిడ్డ Now, కలిగాడు. you know where this problem started? అసలు ఈ సమస్య ఎక్కడ ప్రారంభమైందో How తెలుసా? did he get this woman Hagar? అసలు ఈ హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? You know, sometimes we have a problem in one place because few years earlier we did something wrong somewhere else. కొన్నిసార్లు ఇప్పుడు మనకేదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో ఒక సమస్య ఎందుకు వచ్చిందంటే కొన్ని సంవత్సరాల కిందట ఎక్కడో ఏదో తప్పు చేసామో అది ఇప్పుడు చుట్టుకొచ్చింది. Some of the things you are suffering today is because you did some stupid thing few years ago. ఈ దినాల్లో మీరు పొందుతున్నటువంటి కొన్ని శ్రమలకి బాధలకి కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల కింద ఏదో బుద్ధిహీనమైన పని ఎక్కడో చేశారు. How did Abraham get this Egyptian servant called Hagar? గనుక అబ్రహామునకు ఐగుప్తీయురాలైనటువంటి దాసి హాగరు ఎట్లా వచ్చింది? See Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయంలో God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, go to Canaan. నువ్వు కనానుకు వెళ్ళు. Come with me to Canaan. Leave Haran and come to Canaan. నువ్వు హారాన్ని విడిచిపెట్టి నాతో కనానుకు And it రమ్మన్నాడు. says in Genesis 12:5, the last part, they entered the land of Canaan. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో వారు కనాను దేశమునకు వచ్చిరి. And now God tests him in Canaan. ఇప్పుడు దేవుడు ఆయన కనానులో పరీక్షిస్తున్నాడు. God tested him first in Ur of the Chaldees. మొట్టమొదటిగా కల్దీయుల ఊరను పట్టణంలో పరీక్షించాడు. He passed only 50%. అక్కడ ఏదో 100% పాస్ అయ్యాడు. Because he brought his father and Lot and all with him. ఎందుకంటే అక్కడ తన తండ్రిని తీసుకొచ్చాడు, లోతుని తీసుకొచ్చాడు, వీళ్ళందరూ Then తీసుకొచ్చాడు. God killed his father. దేవుడు తన తండ్రిని Then చంపాడు. he obeyed and came to Canaan. అప్పుడు విధేయత చూపించి కనాను వచ్చాడు. Now in Canaan, కనాన్లో God tests him again. మరలా దేవుడు పరీక్షిస్తున్నాడు. How does he test him? ఎట్లా పరీక్షిస్తున్నాడు? It says in verse 10, there was a famine in the land. 10వ వచనంలో ఆ దేశంలో కరువు వచ్చింది. Now when you are in the place where God has called you, దేవుడు నిన్ను పిలిచినటువంటి స్థలంలో నీకు which is వచ్చింది, Canaan, అది కనాన్లో, and there is a famine, అక్కడ కరువు వచ్చింది. what should you do? ఏం చేయాలి నువ్వు? What will you do? ఏం చేయాలి నువ్వు? ఏం Supposing చేస్తావు? I am serving the Lord ఇప్పుడు అనుకోండి నేను ప్రభుని and I సేవిస్తున్నాను, don't have money. నాకు డబ్బు లేదు, What should I do? ఏం చేయాలి నేను? Go to Egypt? ఐగుప్తుకి వెళ్ళాలా? Go to worldly people? లోకస్తుల దగ్గరికి వెళ్ళాలా? Go begging believers for money? లేకుంటే విశ్వాసులను డబ్బు No. కోసం అడుక్కోవాలా? లేదు. What should I do? ఏం చేయాలి నేను? I should go to my heavenly Father. నా పరలోకపు తండ్రి దగ్గరికి I వెళ్ళాలి. said, Lord, you called me here. ఓ ప్రభా, నీవే నన్ను ఇక్కడ Now పిలిచావు, there is a famine. ఇప్పుడు కరువు వచ్చింది, I don't have money. నాకు డబ్బు లేదు, How to live? ఎట్లా You జీవించాలి? want me to live on the street? నేను వీధిలో ఉండాలని కోరుతున్నావు నువ్వు I'm నన్ను? ready to live on the street if you want me to live there. నేను వీధిలో ఉండాలని నువ్వు కోరితే నేను సిద్ధంగానే ఉన్నాను. Just tell me what to do. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. But Abraham did not seek God. అబ్రహాము ఇట్లా దేవుని యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని వెతకలేదు, He used his head తన బుర్ర ఉపయోగించాడు, like all the worldly people. లోకస్తులందరూ చేసినట్టు. The Bible says in Proverbs 3 verse 5, బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, trust in the Lord with all your heart and don't lean to your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడైన యెహోవా యందు నీవు In ఆధారం. all your ways acknowledge him and he will direct your paths. నీ మార్గములన్నిటిలో ఆయన ఒప్పుకొనుమో ఆయన నీ మార్గంలో నడిపించును. And Abraham should not have leaned upon his own understanding. అబ్రహాము తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండవలసింది. The own understanding is if there is a famine here, go there where there is no famine. మరి అక్కడ తన స్వబుద్ధి ఏమిటంటే ఇక్కడ కరువు వచ్చినప్పుడు కరువు లేని చోటుకి వెళ్ళాలని. That is all right if God has not called you here. అది బానే ఉంది ఒకవేళ దేవుడు నిన్ను ఇక్కడ పిలవకపోతే. But if God has called you to Canaan, మరి దేవుడేమో నిన్ను కనానికి పిలిచాడు, doesn't God know that next week there will be a famine మరి there? వచ్చే వారం అక్కడ కరువు వస్తుందని దేవుడు తెలీదా? But he called you there. అయినప్పటికీ నిన్ను అక్కడ You పిలిచాడు. should seek God. నీవు దేవుడిని వెతకాలి. God, దేవా, there's a famine here. What to do? ఇక్కడ కరువు వచ్చింది, ఏం చేయాలి? In the desert, Israelites for 40 years, God gave them bread from heaven. అరణ్యంలో 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులకు దేవుడు పరలోక There is ఆహారం ఇచ్చాడు. nothing impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. And if God has called you to some situation, దేవుడు నిన్ను ఏదైనా ఒక పరిస్థితిలోకి పిలిస్తే, I remember when God called me out of the Navy, నాకు జ్ఞాపకం ఉంది నౌకాదళం నుంచి దేవుడు నన్ను పిలిచినప్పుడు బయటికి my income dropped 85%. నాకు రావాల్సినటువంటి రాబడి 185 పాళ్ళు పడిపోయింది. Suddenly I found there was a famine. మరి అకస్మాత్తుగా నాకు కరువు వచ్చినట్టయింది. And I said, Lord, tell me what to do. నేను అన్నాను, ప్రభా ఏం చేయాలో చెప్పు. I'm not going to beg. నేను ఎవరిని అడుక్కో, I'm not going to borrow. నేను అప్పు తీసుకోను కూడా, I'm not going to join some rich American organization. లేకుంటే ఏదో పెద్ద అమెరికా సంస్థతో నేను చేతులు కలపను.
You called me. నువ్వు నన్ను పిలిచావు. So Abraham, he should have gone to God అబ్రహాం దేవుని దగ్గరికి and said, వెళ్ళాడు. Lord, there's a famine here. You called me here. What should I ఓ do? దేవా, ఇక్కడ కరువు వచ్చింది, నీవు నన్ను పిలిచావు, నేను ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు? He did not listen to God. అయితే దేవునికి వినలేదు. Just like sometimes when we have a problem, కొన్నిసార్లు మనకు ఏదైనా సమస్య we వచ్చినప్పుడు don't seek God. దేవుడు వెతకం. We do the same thing that worldly people do. లోకస్తులు చేసినట్టే మనం చేస్తాం. We act as if there is no God. అసలు దేవుడు లేడన్నట్టుగానే ప్రవర్తిస్తాం In every situation. అన్ని పరిస్థితుల్లో. When you're sick, నువ్వు అనారోగ్యంతో there's nothing wrong in going to the doctor. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పలేదు. But first go to God. మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళు. Lord, దేవా, my child is sick. నా బిడ్డకు అనారోగ్యం Please heal. బాగు చేయి. You can heal anyway. ఎవరినైనా ఏమైనా కానీ స్వస్థపరచగలవు. With doctor, without doctor. డాక్టర్ ఉన్నా స్వస్థపరచగలవు, డాక్టర్ లేకపోతే. First go to God. మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళు. Don't first go to Egypt. ముందు ఐగుప్తుకి వెళ్ళదు. Everything. Your child is not getting admission in a college. అన్నిట్లోనంతే. నీ బిడ్డకు కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు అనుకోండి. Don't go to the MP first. మొట్టమొదటి ఎంపీ గారి First దగ్గరికి go to వెళ్ళదు. God. ముందు దేవుని దగ్గరికి వెళ్ళు. Lord, please help me. దేవా, నాకు సహాయం చేయి. That is the lesson we learn here. అది మనం But నేర్చుకోవాలి. Abraham didn't do that. అబ్రహాం అట్లా He చేయలేదు. said, oh, Egypt, there's plenty of food. Let me go there. ఆయన అనుకున్నాడు ఐగుప్తులో చాలినంత ఆహారం ఉంది, అక్కడ So he went to Egypt ఐగుప్తుకి వెళ్ళాడు. and he got into a lot of trouble there. అక్కడ చాలా కష్టాల్లో పడ్డాడు. Because it says here that Pharaoh saw his wife as a very beautiful woman. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫరో ఈ అబ్రహాం భార్య చాలా చక్కనిదని చూశాడు. And now Abraham was afraid they'll kill me and take my wife. ఇప్పుడు అబ్రహాం భయం వేసింది, నన్ను చంపేసి నా భార్యను తీసుకుపోతారు. So he told his wife, తన భార్యతో చెప్పాడు, please say that you're my sister. నీవు నా సహోదరి అని చెప్పు. See what all problems you come when you take one mistake, you have to tell other lies to cover up the whole thing. ఒక్క పొరపాటు చేస్తే దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఎన్ని పొరపాట్లు చేయాలి. And so Pharaoh took the woman. ఫరో ఈ స్త్రీ తీసుకెళ్ళాడు. But then God saved Sarah. దేవుడే శారాను రక్షించాడు. Because it says in verse 17, God gave a lot of plagues there to Pharaoh. ఎందుకంటే 17వ వచనంలో దేవుడు అక్కడ అనేకమైనటువంటి వ్యాధులు వాళ్ళకి కలిగించాడు. And this worldly man, Pharaoh, is rebuking a man of God, saying, why did you tell me a lie? Worldly person has to rebuke a man of God for telling a lie. అబద్ధం చెప్పినందుకు దైవజనుడిని లోకస్తుడు గద్దిస్తున్నాడంటే సిగ్గుకరం కదా. That would never have happened if he had not gone to Egypt. ఒకవేళ తన ఐగుప్తు వెళ్లకుండా ఉంటే And then something else happened in Egypt. మరి ఐగుప్తులో ఎక్కడ జరుగుండే? Abraham saw all the rich people having maid servants. మరి అబ్రహాం చూశాడు ధనికులైన వాళ్ళందరికీ కూడా అక్కడ దాసీలు ఉన్నారు. So he saw one maid servant called Hagar. అక్కడ హాగర్ అనే ఒక దాసిని చూశాడు. Say, come with me, be my servant. సరే నువ్వు వచ్చి మా ఇంట్లో పని చేయి, నువ్వు దాసిగా ఉండు. And he took her and then finally came back to Canaan. కనుక ఆ దాసిని తీసుకున్నాడు, చివరికి కనాను వచ్చారు మళ్ళీ. You know, because Abraham went to Egypt అబ్రహాం ఐగుప్తు వెళ్ళాడు కనుక without listening to God, దేవుని స్వరం వినకుండా he got Hagar, whom he would never have got. అసలు హాగర్ వెళ్ళకపోయింటే తీసుకొచ్చిండేవాడు కాదు. ఐగుప్తు వెళ్ళడం వల్ల హాగర్ తీసుకొచ్చాడు. Through Hagar he got a son called Ishmael. మరి హాగర్ ద్వారా ఇష్మాయిల్ అనే కొడుకు పుట్టాడు. And that Ishmael began to trouble his other son Isaac later on. ఆ తర్వాత దినాల్లో చూస్తే ఈ ఇష్మాయిలే అబ్రహాము సారాకు పుట్టినటువంటి ఇస్సాకు కష్టం కలిగించడం ప్రారంభించాడు. And for 4,000 years the children of Ishmael have been troubling the children of Isaac all these years. ఈ సంవత్సరాలన్నిటిలో 4000 సంవత్సరాలుగా ఇష్మాయిల్ సంతానము ఇస్సాకు సంతానానికి కష్టం కలిగిస్తూ వస్తుంది. Every day you read in the papers. ప్రతిరోజు మీరు పేపర్లో చదువుతా ఉండండి. What is this fight between the Palestinians and the Jews? మరి పాలస్తీనాలో ఉన్న వాళ్ళకి యూదులకి మధ్యలో జరిగే You know పోరాటం where it started? ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? It started one day when Abraham used his own head and went to Egypt. అబ్రహాము తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఐగుప్తుకు వెళ్ళినటువంటి దినాన. You know, sometimes you don't listen to God. కొన్నిసార్లు మీరు దేవునికి వినరు. You do what your wife tells you. నీ భార్య ఏం చెప్తుందో That's what చేస్తావు. Abraham did. అదే అబ్రహాం చేశాడు ఇక్కడ. His wife gave a suggestion. He didn't pray about that also. అసలు తన భార్య సలహా చెప్పింది, దాని గురించి అబ్రహాం ప్రార్థన కూడా చేయలేదు. You know, when your wife tells you something, నీ భార్య ఏదో నీకు చెప్పినప్పుడు you must say, నువ్వు చెప్పాలి, okay, let me pray about that. సరే దాని గురించి నేను ప్రార్థన Let చేస్తాను. me see what God says. దేవుడు ఏం చెప్తాడో If చూస్తాను. God says, take Hagar, I will take. మరి దేవుడు కనుక చెప్తే హాగారును పొమ్మని నేను చేస్తాను. Your wife may give you a very good idea. ఒకవేళ నీ భార్య నీకు మంచి But సలహా even that you must take to God. అయితే దాన్ని నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. Again, Abraham made a mistake. మరలా అబ్రహాం తప్పు చేశాడు. First he made a mistake going to Egypt మొట్టమొదటి ఐగుప్తు వెళ్ళటమే తప్పు. and taking one Egyptian woman, ఐగుప్తు స్త్రీని తీసుకెళ్ళడం brought తప్పు. her back. వెనక్కి తీసుకొచ్చాడు. And then he listens to his wife మళ్ళా తన భార్య చెప్పింది వింటున్నాడు without consulting God. దేవుడు సంప్రదించకుండా. What is the result? ఫలితం ఏంటి? 4,000 years of problems between your children. నీ పిల్లలకు 4000 సంవత్సరాలుగా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. You know, we cause many problems to our children because we are not listening to God. మనం దేవుణ్ణి వినడం లేదు కనుక మన పిల్లలకి అనేకమైన కష్టాలు And the తెచ్చుకుంటాం. problem comes between our children and say, Lord, why this problem? మరి మన పిల్లల మధ్యలో కష్టాలు వచ్చిన మనం అంటాం ఏంటి సమస్య? Because you don't listen to God in the first place. అసలు మొట్టమొదటి సందర్భంలో దేవుణ్ణి వినలేదు. It's very good to learn to listen to God in the small things. చిన్న విషయాల్లోనే దేవుడు చెప్పేవి జాగ్రత్తగా వినడం చాలా So, ప్రాముఖ్యమైనది. Abraham made many mistakes like that. అబ్రహాం ఇట్లా అనేకమైనటువంటి పొరపాట్లు చేశాడు. And not only once. ఒక్కసారే కాదు. You read in chapter 20, 20వ అధ్యాయంలో, Genesis chapter 20, ఆదికాండం 20వ అధ్యాయం, that Abraham went to the land of Negev and settled down in Gerar. Chapter 20 verse 1. He sojourned in a place called Gerar. 20వ అధ్యాయం మొదటి వచనంలో, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. And there also there was a king called Abimelech. అక్కడ కూడా అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. And he told Abimelech, this is my sister. అబీమెలెకుతో చెప్పాడు, ఈవిడ నా సహోదరి అని చెప్పాడు. The second time. రెండోసారి మళ్ళీ పొరపాటు.
See, sometimes we make the same stupid mistake a second time also. కొన్నిసార్లు ముందు చేసినటువంటి బుద్ధిహీనమైన పొరపాటే మళ్ళా చేస్తాం. We don't learn from the first mistake. మొదటిసారి చేసిన దాన్ని బట్టి పాఠం నేర్చుకోం. He should have learned from that first mistake what a lot of problem he had. మొదటిసారి తప్పు చేసినందువల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి దాన్ని బట్టి అసలు పాఠం But నేర్చుకోం. again he made the same mistake. మళ్ళా అదే పొరపాటు చేశాడు. But again God saved him. మళ్ళా దేవుడిని రక్షించాడు. How good God is. దేవుడు ఎంత మంచివాడు. He forgives us once, ఆయన ఒకసారి క్షమిస్తున్నాడు, twice, రెండు సార్లు, thrice, మూడు సార్లు, 100 times, 100 సార్లు, 1,000 times, 1000 సార్లు, 10,000 times. 10,000 సార్లు. How good God is. ఎంత మంచి దేవుడు. If we love him, ఆయన మనం we ప్రేమిస్తాం, humble ourselves. మనల్ని మనం తగ్గించుకుంటాం. What I want to say from all these examples, ఈ యొక్క ఉదాహరణలన్నిటి నుండి నేను ఏం చెప్పబోతున్నానంటే, don't be discouraged because you made a few mistakes in your life. మీ జీవితంలో ఏదో కొన్ని తప్పులు చేశారని మీరు నిరుత్సాహపడద్దు. Nobody has passed every test 100% except Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా 100కి 100 పాళ్ళు ఈ యొక్క పరీక్షలో పాస్ అవ్వలేదు. Jesus was tempted like us, but he never sinned. యేసుక్రీస్తు ప్రభువారు మన వలనే శోధింపబడ్డాడు గానీ ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. We make so many mistakes. మరి ఎన్నో తప్పులు చేస్తున్నాం. I know in my younger days as a Christian, as a full-time worker, I made so many mistakes. నాకు తెలుసు నా చిన్న వయసులో నేను క్రైస్తవునిగా ఉండి సేవకునిగా ఉండి ఎన్నో తప్పులు చేశాను. I sometimes tell young people, కొన్నిసార్లు యవనస్తులు చెప్తాను, I have made more mistakes than you as a young man. మీరు చేసిన దానికంటే ఎక్కువ తప్పులు But చేశానని God has యవనస్తులు. forgiven me. దేవుడిని And I క్షమించాను. came to him and said, Lord, that was foolish the way I did that. ఓ ప్రభువా నేను అది చేసిన విధానం ఎంత అవివేకమైందని దేవుడిని ఒప్పుకున్నాను. I said, don't get discouraged. మరి నేను చెప్తాను మీరు నిరుత్సాహపడద్దు. All the men of God in the Bible made mistakes. బైబిల్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తున్నారు. But be an honest man. అయితే నువ్వు యథార్థమైన If you వ్యక్తిగా made a mistake, go and confess it. తప్పు చేసినప్పుడు వెంటనే వెళ్ళి ఒప్పుకోదాన్ని. Go to your wife and say, I'm sorry, that was my నీ mistake. భార్య దగ్గరికి వెళ్ళి ఒప్పుకో నేను చింతిస్తున్నాను ఇది నా తప్పు అని Go to చెప్పు. your little son and say, I'm sorry, I should have not have punished you there. That wasn't my mistake. I punished you నీ wrongly. చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు నేను తప్పు చేశాను నిన్ను శిక్షించే విధానం అది కాదు నిన్ను అనవసరంగా శిక్షించానని చెప్పాడు. When you humble yourself like that, నిన్ను నీవు ఇట్లా తగ్గించుకున్నప్పుడు God gives you grace. దేవుడిని కోపిస్తాడు. But if you are too proud to confess your mistake, అయితే నీ తప్పులు ఒప్పుకోవడానికి నువ్వు చాలా గర్వంతో ఉంటే you cannot get grace. కృపను పొందలేవు. The Bible does not say that if you make a mistake, God won't give you grace. మరి నువ్వు తప్పు చేసినట్టయితే దేవుడిని కృపానుగ్రహించడానికి బైబిల్ ఎక్కడ The లేదు. Bible says if you humble yourself, God will give you grace. మరి బైబిల్ చెప్తుంది నిన్ను నువ్వు తగ్గించుకుంటే దీనుడిగా అంటే దేవుడు కృపిస్తాడు. God gives grace to the humble. దీనులకు దేవుడు Who కృపానుగ్రహిస్తాడు. is the humble person? ఎవరు దీనులైన వ్యక్తులు? The man who says, I made a mistake. నేను ఒక తప్పు చేశానని చెప్పే వ్యక్తి. I'm sorry, that was my mistake. దాని గురించి నేను చింతిస్తున్నాను నేను చేసిన తప్పు. All your life, be a person like that. నీ జీవితకాలం అంతట్లో కూడా అట్లాంటి వ్యక్తిగా Don't be so proud, act as if you never made any mistake. ఎప్పుడు ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిగా అతిశయంతో So I say that for your encouragement. అది నీ ప్రోత్సాహంగా చెప్తున్నాను. And then finally, one last thing. చివరిగా ఒక సంగతి, God tested Abraham and said one day, give up your son. దేవుడు అబ్రహామును పరీక్షించి ఒక దినాన్ని అన్నాడు నీ కుమారుడిని నాకు అప్పగించు. Why? ఎందుకు? Did God want him to kill his son? అంటే దేవుడు తన కుమారుడిని చంపాలనుకున్నాడు? లేదు. It says in Genesis 22:1, ఆదికాండం 22 మొదటి వచనంలో God was testing Abraham. దేవుడు అబ్రహామును పరిశోధించును. He was testing him. ఆయన పరిశోధిస్తున్నాడు. What was the test? ఏమిటి పరిశోధన? Very simple test. చాలా సామాన్యమైన పరీక్ష. Do you love me more or do you love your son more? నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? That is the test. అది పరీక్ష. Do you love me more or do you love your son more? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ కుమారుని ఎక్కువ That is the test that comes to all of us. మనందరికీ ఇప్పుడు వచ్చిన పరీక్ష. Do you love me more or do you love your job more? నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? Do you love me more or do you love your house more? నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ ఇంటిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? Always the test is that. ఎల్లప్పుడూ ఇదే పరీక్ష. In the Garden of Eden, ఏదైనా వనంలో Adam was tested. ఆదాము పరీక్షింపబడ్డాడు. What is the test? ఏమిటా పరీక్ష? God is saying, దేవుడు అంటున్నాడు, do you love me more or do you love this beautiful fruit more? మరి నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా లేకుంటే అందంగా కనిపించే ఈ పండుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? Adam said, I love this fruit more. ఆదాము అన్నాడు ఈ పండుని ఎక్కువ ప్రేమిస్తున్నాను. Okay, then go. సరే వెళ్ళు, Out. అయిపోయింది, బయటికి వెళ్ళిపోయాడు. God tested Abraham also same way. దేవుడు అబ్రహామును కూడా ఇట్లా Do పరీక్షించాడు. you love me more or do you love this son more which I gave you? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా లేకుంటే నేను నీకు ఇచ్చినటువంటి కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? Abraham said, Lord, I've made many mistakes in my life, అబ్రహాము అన్నాడు, దేవా నా జీవితంలో ఎన్నో but you have తప్పులు forgiven me చేశాను. so much. You have forgiven me so much. నన్ను ఎంతగా క్షమించావు నువ్వు. Now I love you. ఇప్పుడు నిన్ను Here ప్రేమిస్తున్నాను. I'm ready to kill my son. అవును నా కుమారుని To వధించడానికి prove that I love you more. నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను రుజువు And చేయడానికి. God was so happy when he saw that. దేవుడు అది చూసినప్పుడు ఎంతో He said, సంతోషం. no, don't kill your son. లేదు లేదు నీ కుమారుని చంపొద్దు. I was only testing you. నేను కేవలం పరీక్షిస్తున్నాను నిన్ను. Now I will bless you so much ఇప్పుడు నిన్ను ఎంతగానో నేను దీవిస్తాను. because you obeyed my voice. ఎందుకంటే నా స్వరానికి విధేయత చూపించావు. Everybody will be blessed through you. నీ ద్వారా సమస్త జనములు దీవించబడతారు. I want to say to you, my brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా మీతో చెప్పకూడదు ఏమంటే this is the test. ఇదే పరీక్ష. Do you love Jesus Christ more than everything else? ఈ లోకంలో ఉన్న సమస్తానికంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువ You ప్రేమిస్తున్నావా? know, in John 21, యోహాను సువార్త we 21 read Peter got a huge catch of fish such as he never caught in his whole life. పేతురు అసలు తన ముందు తన జీవితకాలం అంతట్లో పట్టుకోనని అధికమైన చేపలను పట్టుకున్నాడు. He counted all the fish, 153 fish. వాటన్నిటిని లెక్క పెట్టాడు, 153 చేపలు, Big fish, it says. పెద్ద చేపలు.
And each fish may cost some few hundreds of rupees. మరి ఒకవేళ ఒక్కొక్క చేప కొన్ని వందల రూపాయలు And he ఉంటుంది was quickly calculating in his mind how much money he'll make selling all these 153 fish. కనుక వెంటనే మనసులో లెక్కలు వేసుకుంటున్నాడు ఈ 153 పెద్ద చేపలు అమ్మితే మొత్తం ఎంత డబ్బు He వస్తుంది said, this is wonderful. If I catch fish like this every day, ఓ అబ్బా ఎంత అద్భుతం ప్రతిరోజు కనుక ఇట్లాంటి చేపలనే పట్టుకుంటే God blesses me. I will be the richest fisherman in Galilee. మరి దేవుడు నన్ను ఎంతో దీవిస్తాడు అభివృద్ధి కలుగు చేస్తాడు గలిలీలో ఐశ్వర్యవంతుడైన చేపలు I పట్టేవాడు will definitely give 10% of my income to God. ఖచ్చితంగా నాకు వచ్చిన రాబడి అంతట్లో దేవునికి దశంభాగం ఇచ్చేస్తాను. And all this is going through his mind. ఇవన్నీ తన మనసులో వస్తున్నాయి ఆలోచన. The Lord says, Simon, come here. ప్రభు అంటాడు సీమోను ఇక్కడ రా. You love me more than all these fish? ఈ చేపలన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? Oh, it's a very searching question. ఓ ఇది చాలా పరీక్షించుకునే ప్రశ్న ఇది. Yes, Lord, I love you. He says it very weakly. కొంచెం నెమ్మగా అవును ప్రభు ప్రేమిస్తున్నారని అనుమానం చెప్తాడు. Do you really love me more than this fish? నువ్వు నిజంగా నన్ను ఈ చేపల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? Very weakly. Yes, Lord, I love you. ఇంకా బలహీనంగానే చెప్తున్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Simon, do you really love me more than all these fish? సీమోను ఈ చేపలన్నిటికంటే నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? Lord, I don't know. You know everything. ప్రభు ఇంకా నాకు తెలియదు నీకే తెలుసు అంతా. He was honest. ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడు. He says, Lord, I think I love this fish more. ప్రభు నేను అనుకున్నాను ఈ చేపలు But I want to love you, Lord. అయినా కానీ నిన్ను ప్రేమించకూడదు. What an honest man he ఎంత was. యథార్థపడు. Jesus said, come. యేసు ప్రభు అన్నారు రాను. Don't waste your time catching fish. ఈ చేపలు పట్టుకుంటూ నీ సమయాన్ని వృధా I చేయకు. did not call you to make money. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి నిన్ను పిలవలేదు నేను. I did not call you to be a businessman. నువ్వు వ్యాపారస్తుడిగా ఉంటాను నిన్ను పిలవలేదు. I called you to be an apostle. నువ్వు అపోస్తలుడిగా ఉంటాను పిలిచాను. Feed my sheep. నా యొక్క గొర్రెలను Build my church. నా సంఘాన్ని నువ్వు మేపు. And you will suffer. One day you will be killed. మరి ఒకదిన నువ్వు శ్రమ పడతావు ఒకదిన చంపబడతావు. But you'll be my apostle. అయితే నీవు నా And అపోస్తలుడు. that's what the Lord is calling us also. అదే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. Do you love your business more than the Lord? నీ వ్యాపారాన్ని ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? Your business may not be catching fish. It may be something else. ఒకవేళ మీ వ్యాపారం చేపలు పట్టేది కాకపోవచ్చు ఇంకోటి ఏదో ఉండొచ్చు. May God help us దేవుడు మనకు సహాయం to చేయను. love Him with all our heart. మన హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించాలి. Even if we have made many mistakes, He'll forgive us. అనేకమైన తప్పులు మనం చేసినా కానీ ప్రభు మనల్ని క్షమిస్తాడు.